థామస్ హాబ్స్ ఇలా అన్నాడు, మనిషి మంచివాడు కాదు, మనిషి సహజంగా డేంజరస్. ఒక్కసారి బాగా ఆలోచించారా? ఎందుకు మనిషికి మహాభారతం వినమంటారు, ఖురాన్ చదవమంటారు, బైబిల్ నేర్చుకోమంటారు? ఎందుకంటే పురాతన గ్రంథాలు మనిషికి నియంత్రణ నేర్పుతాయి. మహాభారతంలో ధర్మం అంటే ఏమిటో చెప్తారు, ఖురాన్లో న్యాయం, క్రమశిక్షణ, భయం గురించి చెప్తారు, బైబిల్లో ప్రేమ, క్షమ, నియమాల గురించి చెప్తారు. ఇవన్నీ మనిషి లోపలి స్వభావం అల్లరి చేయకుండా ఉండేందుకు. రూల్స్ లేకపోతే మనిషి దారి తప్పే అవకాశం ఉంది. అందుకే గ్రంథాలు ఒక మోరల్ బౌండరీ లాగా ఉంటాయి. అయినా కూడా మనిషి స్వభావం మారట్లేదు. కాలం మారుతుంది, సంస్థలు మారుతాయి, కానీ లోపల స్వభావం అలాగే ఉంటుంది. మనిషి పూర్తిగా మారలేడు కూడా, కానీ మారినట్టు నటిస్తాడు. బయట మంచి బిహేవియర్ మార్చుకుంటాడు, సిచ్యువేషన్ కి తగ్గట్టు మాస్క్ వేసుకుంటాడు, ఫియర్ ఉన్నప్పుడు మంచివాడిలా కనిపిస్తాడు. ఛాన్స్ దొరికితే అసలు స్వరూపం బయటపడుతుంది. థామస్ హాబ్స్ చెప్పే వార్నింగ్ ఇదే. స్టేట్ ఆఫ్ నేచర్ అంటే పోలీస్ అనే కంట్రోల్ లేకపోతే, లా అనే బౌండరీ లేకపోతే, పనిష్మెంట్ అనే ఫియర్ లేకపోతే మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు? తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు, బలహీనుల్ని దోచుకుంటాడు, అడ్డొచ్చిన వాడిని తొక్కేస్తాడు, అవసరమైతే చంపడానికి వెనుకాడాడు. ఇక్కడే గవర్నమెంట్ పురుడు పోసుకుంది. సిస్టమ్ లేకపోతే సొసైటీ నిలబడదు. ఒక్క నిమిషం కామ్ గా ఆలోచించండి. పాలన లేదు, నియమాలు లేవు, దేవుని నైతికతలు లేవు, ఎవరిని కంట్రోల్ చేయరు. అక్కడ ప్రతి మనిషి తన ప్రాణం కాపాడుకోవడానికే జీవిస్తాడు. సర్వైవల్ ఒక్కటే మనిషి లక్ష్యం అవుతోంది. థామస్ హాబ్స్ ఒక కఠినమైన లైన్ లో చెప్పాడు, మనిషి నియంత్రణ లేకుండా ఉన్న జీవితం సాలిటరీ, పూర్, నాస్టీ, బ్రిటిష్ అండ్ షార్ట్. అర్థం ఏమిటి అంటే ఆ జీవితం ఒంటరిది, ఆ జీవితం కష్టాలతో నిండినది, హింస, అనిశ్చితి ఎక్కువ, చాలా చిన్నదిగా ముగుస్తుంది. అయితే మనిషి ఎందుకు పోరాడతాడు? మొదటి కారణం కాంపిటీషన్. నాకు ఉన్నది సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. రెండవ కారణం ఫియర్, నువ్వు నన్ను హాని చేస్తావేమో అనే అనుమానం. మూడవ కారణం గ్లోరీ, నా గౌరవం, నా పేరు, నా అహంకారం. ఈ మూడు కలిసి ఉంటే పోరాటం తప్పదు. వార్ అంటే కేవలం తుపాకులు కాదు, ఎప్పటికీ తగ్గని భయం కూడా యుద్ధమే. అందుకే థామస్ హాబ్స్ చెప్పాడు, మ్యాన్ ఈజ్ అ వుల్ఫ్ టు మ్యాన్. అంటే మనిషి మనిషికే పులి, మనిషి మనిషికే శత్రువు అవుతాడు. మనిషిని స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళ ఊహించకు. అతను దారి తప్పకూడదంటే కఠినమైన వ్యవస్థను నిర్మించు. ఇదే థామస్ హాబ్స్ ఫిలాసఫీ యొక్క అసలు సందేశం.